ఒకసారి లేచినప్పుడు కొంచెం చూడు. కలెక్టర్కి చూపిస్తున్నా. నేను ప్రోగ్రాం పెట్టడం కాదు, ఆ ప్రోగ్రాం ప్రజల్లోకి తెలిసి ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఆ ప్రోగ్రాంకి విలువ ఉంటుంది. ఆ విషయమే చెప్పా. ఈ సంవత్సరం లోపల మళ్ళా మీకు కూడా చెప్తున్నా, మీరెవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేదు, చదువు రాకపోయినా పని లేదు. ఒక ఐకాన్ ఉంటుంది, మనమిత్ర కొట్టి ఆ మనమిత్ర ద్వారా వాయిస్లో చెప్పండి. నేను చీపురుపల్లి నుంచి విజయనగరం పోవాలి, నాకు బస్సు ఎప్పుడు వస్తుంది, ఎక్కడ టికెట్ ఉందంటే అదే చెప్తుంది. దాంట్లో నుంచి నీ ఫోన్లోనే డబ్బులు పే చేస్తే బస్సు టికెట్ రిజర్వ్ అయిపోతుంది. ఒకటి కాదు, 950 సర్వీసులు ఆన్లైన్లో పెట్టాను. అన్ని సేవలు ఆన్లైన్లో ఉంటాయి. వాయిస్ మెయిల్ కూడా పెట్టేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో మీరు ఒక్క మాట పెట్టి నా పని కావాలంటే అక్కడ రికార్డ్ అయిపోయి నువ్వు అడిగిన పని కానీ కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా చేసి నీకు చెప్తుంది. ఒకవేళ నువ్వు అడిగిన పని కరెక్ట్ అయ్యి చేయకపోతే ఆ అధికారి పైన కూడా యాక్షన్ తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా రికార్డు ఉన్నాక ఎవ్వరూ తప్పించుకోలేరు. నేను బిగినింగ్లో అందరికీ చెప్తా, కానీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, అధికార యంత్రాంగం కూడా ముందుకు పోతున్నారు. ఒక 20%లోనే సమస్య ఉంది. వాళ్ళను కూడా కోరుతున్నా, నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దాం. మీ బాధ్యత మీరు చేయండి. మీకు పూర్తిగా సహకారంగా ఉండే బాధ్యత నేను తీసుకుంటానని ఉద్యోగస్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, రికార్డ్ అంతా అయిపోతుంది. ఇప్పుడు 1,56,000 మంది ఈరోజు మీకు పింఛన్లు ఇచ్చారు. ఏ టైంలో పింఛన్ ఇచ్చారు, ఏ స్పాట్లో పింఛన్ ఇచ్చారు, టెక్నాలజీ వల్ల నాకు వస్తుంది. మళ్ళా మీకు ఒక మెసేజ్ మా కరుణ గారు పంపిస్తారు, మా మంత్రి గారు పంపిస్తారు. ఆ మెసేజ్ ఏంటంటే, మా వాళ్ళు ఏమైనా డబ్బులు అడిగారా, దురుసుగా మాట్లాడారా, గౌరవంగా ఓసారి చేదరించుకున్నారా, ఇవన్నీ కూడా అడుగుతాం. మీరిచ్చిన సమాధానం మొత్తం రికార్డు అయిపోతుంది. 20 నెలలు 1,56,000 మంది రిపీటెడ్గా ఎవరెవరైతే నిర్లక్ష్య వైఖరి అవలంబించారో వాళ్ళ పేర్లు కూడా నాకు వస్తాయి. మర్యాదగా చెప్తా, మోటివేట్ చేస్తా, అతన్ని ట్రైనింగ్ ఇస్తా, మారకపోతే మార్చేదానికి ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత మాత్రం మార్పు అనేది రాకపోతే వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది సుపరిపాలన. టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఆ టెక్నాలజీని ఉపయోగించి మీ జీవితాల్లో వెలుగు తేవాలనేది నా కోరిక. కానీ మేము కూడా మారాలని మీలో కూడా ఉండాలి. నేను ఎన్ని తాపత్రయాలు చేసినా మీరు సరిగా రాకపోతే నేను చేసే ప్రయత్నానికి ఫలితాలు తక్కువగా ఉంటాయి. నేను ఎప్పటికప్పుడు మిమ్మల్ని అడుగుతాను, అవి కూడా సమాధానం చెప్పండి. నేను కానీ, మా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరం కూడా సమర్థవంతంగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఇది మంచి సమయం. ఈ సమయంలో ఈ యొక్క విజయనగరం జిల్లాకు ప్రత్యేకంగా నేను ఒక హామీ ఇస్తున్నా. ఈ జిల్లా పేదలుండే జిల్లా, పేదరికం ఎక్కువ ఉండే జిల్లా. జిల్లా కలెక్టర్ కూడా చెప్పా, ఎంతమంది కావాలంటే అంతమందికి బోర్వెల్స్ కూడా వేయించుకోవడానికి మీరు ముందుకొచ్చి వేయించుకుంటే కరెంటు కూడా ఇచ్చి దానికి ఏ విధంగా మనం టైఅప్ చేసి ఎలాంటి ఆంక్షలు లేకుండా భూగర్భ జలాల్ని ప్రతి ఒక్క ఎకరాకు వినియోగించుకునే విధంగా మీకు అండగా నేను ఉంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ గడ్డలున్నాయి, వాగులున్నాయి, నదులున్నాయి. ఆ నదుల్లో నీళ్లని తీసుకొస్తే ప్రతి ఎకరా పండించే పరిస్థితి వస్తుంది. విజయనగరం
ఈ గ్రామంలో మీరు చూస్తే 9 మీటర్లో ఉంది, నీళ్లున్నాయి. అదే జిల్లా అంతా చూస్తే 4.3 మీటర్లోని నీళ్లున్నాయి ఆవరేజ్న. ఈ విధంగా నీళ్లుండే జిల్లాలు చాలా తక్కువ ఉంటాయి. ఆ నీటిని కూడా ఉపయోగించి ఒక పంట బదులు 2 పంటలు వేసుకోవడం, ఖరీఫ్ రబీ వేయడం, ఆ పంటలు కూడా వాణిజ్య పంటలు వేసుకోవడం, 10 రూపాయలు సంపాదించే మార్గంతో ముందుకు పోవడం. దీంతోనే లాభం లేదు, పరిశ్రమలు రావాలి, అదే మరి సర్వీస్ సెక్టర్ రావాలి. అప్పుడే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన ఆదాయం పెరుగుతుంది. ఇలాంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. దీనికి పూర్తిగా సహకరించాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ, నేను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూస్తున్నాను. దారిలో వస్తూ ఉంటే ఎంత ఆనందంగా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా నాకు స్వాగతం పలుకుతున్నారంటే ఇది నాకు ఒక నిజమైన అనుభూతి, పెద్ద కిక్కు కూడా. ఎందుకంటే ఏ నాయకుడైనా సరే చేసిన పనులు గుర్తిస్తే ఎక్కడా లేని శక్తి వస్తుంది. ఇంకా మీకోసం పనిచేస్తాం. ఎంత పని చేసినా మీరు నీరసంగా ఉంటే మిమ్మల్ని మెప్పించలేక మేము నీరసంలో పడి రాష్ట్రం నీరసంలో పడిపోతుంది. మీరు కూడా మంచిని మంచిగా గుర్తించాలి, చెడును చెడుగా గుర్తించాలి. మీరు నిన్న మొన్న చూశారు వెంకటేశ్వర స్వామి, మీరందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు తిరుమలకి వెళ్తారనుకుంటే వెళ్తున్నారా? భక్తి ఉందా మీ అందరికీ? 5 ఏళ్ళు 19, 24 తిరుమలకి వెళ్ళారా మీరు? అప్పుడు కొంతమంది వెళ్ళారు. అప్పుడు ప్రసాదం చూశారా మీరు? ఇప్పుడు ప్రసాదం చూశారా అని అడుగుతున్నా. ఈరోజు తిరుపతి లడ్డు, తిరుపతి ప్రసాదాలు ఈరోజు నాణ్యత పెంచడమే కాకుండా నిర్వహణ కూడా సమర్థవంతంగా చేస్తున్నాం. కానీ 19, 24లో ఒక కుట్రపూరితమైన రాజకీయం చేశారు. దేవుని ప్రతిష్ట, దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడానికి ప్రయత్నం చేసి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే కెమికల్స్తో నెయ్యి తయారు చేసి దేవునికి నైవేద్యం పెట్టామంటే ఎంత దుర్మార్గం మీరే ఆలోచించాలి. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా తప్పుపట్టను, తప్పు చేసిన వాడిని వదిలిపెట్టను. కడాన మనకు తప్పు చేయడమే కాకుండా దేవుడికి కూడా అన్యాయం చేసే పరిస్థితి వస్తే, దేవునికి కూడా ద్రోహం చేసే పరిస్థితి వస్తే ఇలాంటి వారిని వదిలిపెట్టొచ్చునా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన దేవుడు, నేను బజార్లోకి లాగాలనుకోలేదు, కావాలని అలాంటి దేవుణ్ణి కూడా బజార్లోకి లాగి చేసిన తప్పును వేరే వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు అలాంటి దొంగల్ని ప్రజల ముందర నిలబెట్టే బాధ్యత కూడా మనం తీసుకోకపోతే ఇలాంటి వాళ్ళు యథేచ్ఛగా తప్పించుకునే పరిస్థితి వస్తుంది. నిన్న మొన్న చూస్తున్నారు, అసెంబ్లీ ఒక పవిత్రంగా జరుగుతూ ఉంది. ప్రజల అవసరాలు చర్చిస్తున్నాం, పరిష్కార మార్గాలు చూపిస్తున్నాం, సాధ్య అసాధ్యాలు చెప్తున్నాం, ప్రజా చైతన్యం తీసుకొస్తున్నాం. అలాంటి అసెంబ్లీకి రారు. వాళ్ళకి ఇచ్చింది ప్రజా తీర్పు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ గెలిస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అదే మాదిరిగా ప్రజలకు కానీ 10% ఓట్లేసి 10% సీట్లు గెలిపిస్తే ప్రతిపక్షంలో కూర్చొని పెడతారు. 10% కంటే తక్కువ ఓట్లేస్తే సీట్లు గెలిస్తే వాళ్ళంతా కూడా ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ఇది ప్రజాస్వామ్య విలువ. ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 10% ఎమ్మెల్యేలు ఉంటేనే అర్హత ఉంటుంది. ఆ చట్టాన్ని మార్చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారు. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము అసెంబ్లీకి రామంటారు. ఎవడో ఒకడు చెరువు మీద అలిగి
ఏదో చేసినట్టుంది వీళ్ళ సామెత చూస్తా ఉంటే. ఓసారి బాధేస్తుంది. 48 ఏళ్ళుగా చూసా, ఇంక 2 ఏళ్ళు 50 ఏళ్ళు అంటే 50 సంవత్సరాలు అసెంబ్లీ ఎట్లా పనిచేస్తుందో నేను చూసా. అలాంటిది విచిత్రమైనటువంటి ఆలోచన, అడ్డదారిలో మాట్లాడడం, బెదిరించడం, దౌర్జన్యాలు చేయడం. నేను అందుకే చెప్పా, ఎవరైనా సరే ఇంటారేమో కానీ నేను ఫ్యాక్షన్స్ని పూర్తిగా అణిచివేసిన వాడిని. తీవ్రవాదుల మీద పోరాడి ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నా ప్రాణం మీదకే తెచ్చుకుంటే భయపడకుండా 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీకోసం నన్ను బతికిచ్చాడు. మళ్ళీ ముఠా నాయకత్వాన్ని పూర్తిగా రూపుమాపాను. రౌడీలు అనేవాడు ఎవడు ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అలాంటి రౌడీలుంటే వేరే రాష్ట్రాలకు పారిపోవాలి తప్ప మీ ఊర్లో ఉండడానికే వీలు లేదు. మా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్, జాగ్రత్త. అదే చివరి రోజు మీకు. ఆ తర్వాత మీరు గట్టెక్కరు, బయట తిరగలేరు. అదే చివరి రోజు. అదే నా ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలకి రక్షణే నా ప్రాధాన్యత. కాపాడుకుంటా స్వేచ్ఛగా తిరిగే స్వేచ్ఛ మీకు ఇస్తా. గంజాయి బ్యాచ్ కూడా చెప్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. ఖబర్దార్, గంజాయి బ్యాచ్ ఎక్కడన్నా ఉండి మత్తులో తప్పు చేసినా చిత్తుగా నీకేం చేయాలనో చేసే బాధ్యత తీసుకుంటా అని వారికి కూడా హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రం సమయం పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేం. చెడుదారిన పట్టిన వాళ్ళని సరైన మార్గంలో పెట్టలేకపోతే ఎక్కడ పెట్టాలనో అక్కడ వాళ్ళని పెట్టి మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎప్పుడూ లేనన్ని సమస్యలున్నాయి. అదే సమయంలో ఎప్పుడూ లేనన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఐటీతో ప్రారంభించా, ఇప్పుడు ఏఐతో ముందుకు పోతున్నా. ఒకప్పుడు ఐటీతో మన 25 ఏళ్లలో మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి ఈరోజు అత్యంత ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏఐ కూడా ఉపయోగించి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచి ఈ యువత తెలివైన యువతగా తయారు చేసి ప్రపంచానికి ఒక శక్తివంతమైన మేధాశక్తిని మన రాష్ట్రం నుంచి మనం ఇస్తాం. అదే నా ఆకాంక్ష. దానికోసమే పనిచేస్తున్నా. మీరు కూడా సహకరించండి, ఆశీర్వదించండి. మంచిని మంచిగా గుర్తించి ముందుకు తీసుకెళ్ళండి. మీకు ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళే నాకు హితులు. వాళ్ళతో నేనుంటా. మంచిని తీసుకుని నా ఆలోచన ఒకటి 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో దేశానికి నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఏది 47కి చెప్పి అంతవరకు నేనేదో మాయమాటలు చెప్పడానికి సిద్ధంగా లేను. 47కి 54 లక్షల రూపాయల ఆదాయం రావాల్సి వస్తే 5 ఏళ్లలో ఏం చేస్తాం, సంవత్సరం ఏం చేస్తాం, ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని దాన్ని సాధించడానికి ముందుకు పోతున్నా. మీరు కూడా నేను ఏదైతే రాష్ట్రం కోసం ఆలోచిస్తా, మీరు మీ గ్రామాల కోసం, మీ ప్రాంతాల కోసం, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గం కోసం వాళ్ళు ఆలోచించి ఎక్కడికక్కడ మనం పనిచేయగలిగితే మెరుగైన ఫలితాలు వస్తాయి. అందుకే మళ్ళీ కోరుతున్నా. ఈరోజు మిమ్మల్ని చూసినప్పుడు ఒకసారి నేను కూడా ఎక్కువ ఉత్సాహం వచ్చి 2 నిమిషాలు ఎక్కువ కూడా మాట్లాడుతూ ఉంటాం.
అది ఒక ఎందుకంటే నేను అనుకున్నట్టు మీకు అర్థం కావాలని నేను చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఆద్యంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యున్నతే జై